హైదరాబాద్ దుల్పేట్ల ఏడ చూసినా కానీ సందడి సందడి కనబడుతున్నది. ఓవైపు విగ్రహాలు తయారు చేసిన వర్క్ షాపులలో తరలిపోతున్న విగ్రహాలు, తర్వాత పెద్ద పెద్ద వాహనాలలో భారీ గణపతులు ఆగమనము, మరోవైపు వీటిని చూడడానికి వచ్చిన జనాలు, మొత్తం ఏడ చూసినా కానీ సందడి సందడిగా ఉన్నది వాతావరణము ధూల్పేట్ల. వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం భక్తులందరూ కూడా సిద్ధమైపోయారు. వాడవాడల కొలువు తీరేందుకు బొజ్జగణపయ్య కూడా రెడీ అయిపోయిండు. మనకు హైదరాబాద్లో దుల్పేట్లో పెద్ద పెద్ద గణేష్ని తయారు చేయడానికి ఫేమస్. సో ఇప్పుడు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ చాలా ఈ వర్క్షాప్లు చాలా ఉండేవి, మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి, ఇక కొన్ని మిగిలినాయి. ఈ కొన్నిటిని కూడా ఎట్లా తీసుకుపోతున్నారో మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఒక క్రేన్ ముందుకు పోయింది. ఆ క్రేన్ వెనకాల ఇట్లా ఒక ట్రాలీ పోతున్నది. ఇట్లా ట్రాలీ అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక ట్రాలీ వచ్చింది కదా, ఈ ట్రాలీ అటు వెళ్తున్నది. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉన్నది, ఆ విగ్రహాన్ని ఈ ట్రాలీలో ఎక్కిస్తారు. ఒకసారి ప్రాసెస్ చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఒక విగ్రహం చూస్తున్నాము, ఇది కూడా తరలిపోయేందుకు సిద్ధమైంది. ఇది జియా కూడా తీసుకుపోతారట. ఈ విగ్రహాన్ని తీసుకోవడానికి వాళ్ళంతా కూడా మండప నిర్వాహకులందరూ ఇక్కడికి వచ్చారు. చాలా మంది నెల రెండుల ముందే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి డిజైన్ సెలెక్ట్ చేసుకొని కావాల్సినట్టుగా తయారు చేసుకొని మధ్య మధ్యలో వచ్చి కూడా చూసి మాకు కావాల్సిన విగ్రహం అనుకున్నట్టుగా అవుతుందా లేదా అని చెప్పి చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తాము అనుకున్న విధంగా రూపుదిద్దుకున్న గణేషుల్ని తీసుకెళ్ళడానికి మొత్తం అందరు కూడా బృందాలుగా వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ విగ్రహం కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. సో ఇట్లా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అటువైపు ఒక విగ్రహం తరలిస్తున్నారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నాం కదా 30 అడుగుల విగ్రహము. ఈ విగ్రహాల వెనుకాల ఒక విగ్రహం ఉంది, చూస్తున్నాం కదా, చాలా అందంగా ఉంది. ఆ కిరీటం చూస్తున్నాం, చాలా అద్భుతమైన డిజైన్ వచ్చింది. సో ఈ విగ్రహాలన్నీ తీస్తే మనకు అది కనబడుతుంది. సో ఇట్లా వర్షం పడ్డా కానీ ఇబ్బంది కాకుండా కవర్ వేసుకొని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇట్లా చాలా విగ్రహాలు రెడీ అయిపోయినాయి కదా, ఈ విగ్రహాలకు ఇంకా రంగులు వేయాల్సింది. కొంతమంది ఇక్కడికి వచ్చిర్రు, వీళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చి కొనుక్కుంటున్న వాళ్ళు అనమాట, అంటే ముందు ఆర్డర్ ఇవ్వలేదు. సో వీళ్ళు కూడా కొనుక్కొని పోతారు. కావాల్సిన విగ్రహం సెలెక్ట్ చేసుకుంటే రంగులు వేసి ఇచ్చేస్తారు. సో ఇందాక చూసిన విగ్రహం ఇదో తరలిస్తున్నారు, తొందరగా చూద్దాం మనం. ట్రైన్ సాయంతో ఇప్పుడు ఈ ట్రాలీలు ఎక్కిస్తారు. సో ఈ క్రేన్ ఇక్కడనే ఉంటుంది, ఈ వర్క్షాప్లోనే అవైలబుల్ ఉంటుంది. చాలామంది ట్రాలీలు తీసుకొని వచ్చేస్తుంటారు. దానికి ఒక పెద్ద బెల్ట్ ఉంటుంది ట్రైన్కు. మామూలు విషయం కాదు ఇది తరలించడం అంటే. దుల్పేట్లో ఏడ చూసినా కానీ వినాయక చవితి సందడి కనబడుతున్నది. పెద్ద పెద్ద గణేషులన్నీ కూడా మంటపాలకు తరలిపోతున్నాయి. గణేషుడి ఆగమన ఉత్సవం కోసము మంటపాల నిర్వాహకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ దుల్పేట్లో కోలాహలం నెలకొంది. మనం చాలా మంది చూస్తున్నాం, ఇక్కడ విగ్రహాన్ని తరలించుకొని తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఇంత పెద్ద గణేషుని చాలా మంది తీసుకొని వెళ్తున్నారు. చాలా శ్రమ ఉంటుంది, వీళ్ళందరూ తీసుకొని పోయి ఇప్పుడు ఈ వెహికల్ ఎక్కిస్తారంట. సో మనం చూస్తున్నాం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా వందలాది గణపతులు కూడా ఇవాళ తరలిపోతున్నాయి మంటపాలకు. కింద వీల్స్ ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నారు ఎక్కించే వరకు. ఇంకా మనం చూద్దాం, ముందు చాలా విగ్రహాలు నుండి ఇట్లా తీసుకుపోతున్నారు, మనం చూద్దాం ముందుకు. ఇక్కడ ఒక పెద్ద విగ్రహం ఉన్నది, ఇది జియాగూడ తీసుకెళ్తున్నారు. ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళేటోళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని తీసుకువెళ్ళడానికి ఒక ట్రాలీ తీసుకొచ్చారు, అక్కడ మీరు చూస్తుంది కదా. సో ఇప్పుడు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాము మనం. జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ విగ్రహం తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఈ విగ్రహం మేము స్పెషల్గా ఇక్కడ ఉండి చేయించుకోవడం జరిగింది. కలర్ మేము దగ్గర ఉండి చేయించాం. ఈ విగ్రహం లాస్ట్ మంత్ బుక్ చేసినాం, మాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నాం. ఈ స్పెషల్లీ కలర్స్ మేము డిజైన్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళు మాకు అనుకున్నట్టు చేసి ఇచ్చారు. మా వెహికల్ ఉందన్నా, ఓపెన్ లారీ ఉంది. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ.
ఇంకా రంగులు వేయలే కదా, ఇప్పుడు లేట్ అయింది. ఓకే రైట్, హ్యాపీ జర్నీ. అందరికీ నమస్కారం. మేము గచ్చిబౌలి అంజనాద్రి నుంచి వస్తున్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నాము. ప్రతి సంవత్సరం దూల్పేట నుంచే తీసుకుని వెళ్తాము. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళినప్పటి నుంచి అక్కడ దిగి 11 రోజులు మళ్ళీ నిమజ్జనం చేసేదాకా ఇప్పుడు ఎట్లా చెమటలు కారుతున్నాయి, అప్పుడు 11వ రోజు వరకు కూడా అందరికీ అట్లే చెమటలు కారుతున్నాయి. అంత కష్టపడతారు పిల్లలు కూడా. అందరూ యూత్, మన అంజనాద్రి యూత్ అసోసియేషన్ ఈ 11 రోజులు కూడా ఘనంగా ఎప్పుడు అందరూ 60-70 మంది పిల్లలు కష్టపడి నిమజ్జనం అయ్యేదాకా అందరూ అక్కడే ఉంటారు. మాది అన్నదానం కూడా కొన్ని వేల మంది వస్తారు మా అన్నదానానికి. ఈసారి ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారన్నా? ఈసారి మహారాజ్ గణేష్. ఓకే, ఆ ఫోటో ఉందా మీరు చూపిస్తారా? ఫోటో పంపించాను సార్, చూపించండి. కవర్లు వేసారు కదా వర్షం పడకుండా మంచిగా. ట్రాలీ మీరు ఆంజనేయ తీసుకొచ్చారా? ఈ మోడల్ తీసుకెళ్తున్నారా? ఓకే, మీరు ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారా? ఇట్లా 2 నెలల ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న వినాయకుడు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా 3 నెలల ముందు ఖచ్చితంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం. ఓకే అన్న, సరే అది మళ్ళీ చూపించండి విగ్రహం. ఇక్కడ ఒక గణపతిని ట్రాలీలో ఎక్కిస్తారు, చూద్దాము. మళ్ళీ ఇడిదిక్కు చూస్తున్నాము, అంతకంటే పేద గణపతి. ఇక్కడ ఒక డీసీఎం లెక్కిచ్చారు. ఇంత పెద్ద విగ్రహము తీసుకుపోయేటప్పుడు అటు ఇటు కదలొద్దని చెప్పేసి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద విగ్రహము డీసీఎంలో తీసుకుపోయేటప్పుడు ఎలాంటి అటు ఇటు కదలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇట్లా కింద వెల్డింగ్ కూడా చేసారు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ కామినేని బ్యాక్ సైడ్ చాలా బందోబస్తు తోటి వెల్టులు కట్టి వెల్డింగ్ చేపించి అందుబాటులో కట్టాను. వైర్లు తాకకుండా వైర్లు లేపుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ గణేష్ మహారాజ్ కి. యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ మన్సూరాబాద్ ఎల్బీ నగర్ కామినేని బ్యాక్ సైడ్ 2 lakhs పడ్డది. ప్రతిసారి ఇక్కడనే ధూళిపేటనే తీసుకెళ్తాము. మా ఇష్టపూర్వకంగా వచ్చి బుక్ చేసుకొని ఈ మోడల్ ఇలా కావాలని చెప్పి దగ్గరుండి చేపించుకొని మధ్యలో వచ్చి చూసుకొని వెళ్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద గణపతులే కాదు, ఇట్లా చిన్న గణపతులు కూడా చాలా మంది తీసుకుని పోతున్నారు. ఎక్కువ పెద్ద గణపతులు ముందు తీసుకుపోతారు, చిన్న గణపతులు పండుగకు ముందు తీసుకుపోయి ప్రతిష్ఠించడానికి కోసము తీసుకెళ్తుంటారు. చాలా మంది చిన్న గణపతుల్ని పండుగకు 1 రోజు 2 రోజుల ముందే తీసుకుపోతారు. ఎందుకంటే తీసుకుపోవడం ఈజీ ఉంటుంది కదా. అట్లా ఇట్లా ధూళిపేటలో ఎక్కడ చూసినా కానీ వినాయకుల సందడి కనబడుతున్నది. మొత్తం ఏడ చూసినా కానీ వినాయకుని దుకాణాలే. ఇట్లాంటి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల దాకా అన్ని కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇది ఒక షాపు. మంటపాలల్లో ప్రతిష్ఠించడం కోసం తీసుకుపోయే పెద్ద గణేషులతో పాటు ఇళ్లలో పెట్టుకోవడానికి ఇట్లా చిన్న చిన్న గణపతుల్ని కూడా చాలా దుకాణాల్లో అమ్ముతున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా బాగున్నాయి. ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకో విగ్రహం చూస్తున్నాము, ఇది శివుడు గణపతి. శివుడు కనబడుతున్నాడు, మనకు గణపతి కనబడతలేదు. వర్షం పడుతున్నది కదా, అందుకోసము కవర్లు వేసుకుని తీసుకుపోతున్నారు తడవకుండా. సో ఇట్లా చాలా చోట్ల కూడా విగ్రహాలు ఇంకోటి వస్తున్నది. ఏడ చూసినా కానీ విగ్రహాలే, మొత్తం ధూళిపేట ఏడ చూసినా కానీ విగ్రహాలే. దుకాణాలు, అయితే తరలించుడు, మొత్తం బాజా భజంత్రీలు. ఇక ఆడ చూస్తున్నాం కదా, అదేంటంటే గణేశుడి మంటపం దగ్గర స్టేజ్ ఏర్పాటు చేయడం కోసం డెకరేషన్ స్టాండ్. అది చాలా పెద్ద క్రేన్తో తీసుకుపోతారు.